మనమైతే ఒట్టిపర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన మేడి శిరీష రాజు గారు ఉన్నారు. పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉండేటోడు, అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు. కేవలం 100 రోజుల్లో ఈ అభివృద్ధి పనులు మొత్తం చేస్తా అని మీరు మేనిఫెస్టో చేయించారు. డెఫినెట్ గా కేవలం 100 రోజుల్లో ఇవన్నీ పనులు చేయగలుగుతారా? ఖచ్చితంగా నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోతుంది నాగమల్లి దారి. ఇక్కడైతే మురికి కాలువలు కానీ తర్వాత డంపింగ్ గాలు లేక తాగునీరు, వీధి లైట్లు, ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ కులం వాళ్ళు చేసుకున్నా, పేదవాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలనే విషయం మీద సడన్గా ఎవరైనా మరణించినట్టయితే వాళ్ళ దహన సంస్కారాలకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని. ఇంకోటి, మన గ్రామంలో ఎవరైనా చనిపోయినా వారికి ఉచితంగా స్వర్గపురి వాహనం ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పారు. చెప్పమ్మా, నిజంగా చేయగలుగుతారా మీరు? చేయగలుగుతాం, ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి ఆ స్కీమ్ దాదాపు ఒట్టిమర్తి గ్రామం అంటే నర్రారావరెడ్డి గారి ఊరు అనే పేరు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రత్యేక గానిచ్చింది. ఎప్పుడు బొంబాయి ముచ్చట, బెంగళూరు ముచ్చట, వలసలు పోయేటువంటి పేదల ముచ్చట చెప్పిన విషయాలని మాకు రాజకీయం ఎంతో ఎంకరేజ్ పడింది. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, ప్రజల యొక్క ఆలోచనని తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇక్కడ సేకరించడం జరిగింది. సమస్యల్లో రైతుల గురించి ప్రధానంగా ఖచ్చితంగా 100% మీరు ఫైట్ చేస్తారు. 100% చేస్తాం. దాని విషయంలో వెనక తగ్గేది అంటే అనాథలైన పెద్ద మనుషులందరినీ పేరెంట్స్ సాగుతున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా తల్లిదండ్రులుగా చూస్తాం. ఆ సేవాభావం చేసే గుణం ఉంది. మీరు గెలిచిన ఇమీడియట్ గా ఫస్ట్ చేసే స్కీమ్ ఏది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ శిరీష గారు, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మీ మేనిఫెస్టో ఉంది కదా, ఎందుకు ఆ ఉద్దేశం వచ్చింది మీకు? అంటే వటిమర్తి విలేజ్ లో కొంతమంది అన్నది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకోవడానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నా. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. వాళ్ళిద్దరిని కాదని బీఆర్ఎస్ అభ్యర్థి మీ శ్రీమతి గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారా? కొంతమంది క్యాస్ట్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది క్యాష్ యూజ్ చేసుకుంటారు. మరి మేడి రాజు దేని యూజ్ చేసుకుంటాం? మేము ప్రజల యొక్క మనసుని క్యాచ్ చేసుకుంటాం, ప్రజల యొక్క మన్నాలని క్యాచ్ చేసుకుంటాం, ప్రజలకున్న సమస్యల్ని మేము పరిష్కరిస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం. డెఫినెట్ గా విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తాం. ఎప్పుడున్నా కూడా ప్రజా సేవ చేయడానికి ఉందాం. వీళ్ళు పక్క హామీలు అభివృద్ధి చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారని రాజును ఈ ఒట్టిపర్తి గ్రామం మధ్యలో ఎట్లా నమ్మాలి? సో నేను అందుకోసం చెప్తున్నా కదా, డెఫినెట్ గా చేయకుండా కూడా మళ్ళీ మా ఛానల్ వచ్చి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చెయ్యండి అన్న. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారో, ఆయన గతంలో మీకు ఏ విధంగా తోడ్పడుతుంటే ఇప్పుడు సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల కంటే మీకున్న ఎక్కువ క్వాలిఫికేషన్, సమర్థత అయింది. నా కారు కొనడం కానీ బంగారాలు కట్టడం కానీ నాకు ఎటువంటి ఆశ లేదు. సో ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఒకటి తెలిసిన, ఈ రోజు రాజు ఏ విధంగా అయితే బైక్ మీద స్కూటీ మీద ఏ విధంగా తిరిగిందో, ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత కూడా మనమైతే ఒట్టిపర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన మేడి శిరీష రాజు గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అమ్మ నమస్తే. బాగున్నారా? బాగున్నా. చెప్పండి, ఎట్లా నడుస్తుంది అన్న మీ ఏదైతే ప్రచారం ఉందో? ముందుగా మీ ఆర్ట్ ఛానల్ సంబంధించినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకేనా. ప్రచారం అనేది గత కొన్ని రోజులుగా ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఓకే. ఏదైతే సర్పంచ్ నోటిఫికేషన్ పడ్డకాంచెల్లి గత కొన్ని సంవత్సరాల తర్వాత అవకాశం రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఓకే. సో ఈమె మా మిసెస్ మేడి శిరీష ఓకే, గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ పట్టా చేసింది. ఓకే. సో ఎప్పుడైతే మహిళలకు అవకాశం వచ్చిందో, మహిళల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళు ముందంలో ఉంచి ఈ గ్రామ పరిపాలన యొక్క పూర్తి ఆధీనం మహిళలకే దక్కాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఎంచుకొని డెవలప్మెంట్ లో ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రత్యేక ప్రణాళికతో మేము ఈ పోటీలో మేము ముందు నిలుస్తున్నాము. ఓకే. అదేనా మీ మేనిఫెస్టో చూసినా, నన్ను సర్పంచ్ గా గెలిచిన కేవలం 100 రోజుల్లో ఈ అభివృద్ధి పనులు మొత్తం చేస్తా అని మీరు మేనిఫెస్టో చేయించారు. డెఫినెట్ గా కేవలం 100 రోజుల్లో ఇవన్నీ పనులు చేయగలుగుతారా? ఖచ్చితంగా కొన్ని పనులు 100 రోజుల్లో చేసేటువంటి పనులు
ముఖ్యంగా సాధ్యమైతే మేము భావించే అన్ని విషయాలు కులంగా చర్చించి మేధావులతో విద్యావంతులతో చర్చించే పూర్తి విషయాన్ని మేనిఫెస్టోగా తయారు చేయడం జరిగింది. సో ఇట్టి మేనిఫెస్టో జిల్లాలో నాకు తెలిసి కాన్స్టిట్యున్సీలో మండలంలో ఎక్కడ కూడా అమలు పరచడం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నిజానిజాలని ప్రజలు తెలియపరచాలి. ఒక ఒరిజినల్ గా జరిగేటువంటి స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడే విషయాలు మేము మెన్షన్ చేసాం. ముఖ్యంగా గ్రామాల్లో మెయిన్ ఉంటాయి మౌలిక సదుపాయాలు, ప్రధానమైన సమస్యలు. ఎక్కడైతే మురికి కాలువలు కానీ, తర్వాత డంపింగ్ యార్డ్ లేక, చెత్త సంబంధించినటువంటి ఎక్కడ డంపింగ్ చేయాలనేది ఒకటి. తర్వాత ప్రధానమైన సమస్య తాగునీరు, వీధి లైట్లు. సరే, ప్రధాన సమస్యలు జోడించుకొని మేము ఏదైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో అక్కడ చెత్త బుట్టల కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆ వెహికల్ వచ్చేంత టైం ఉన్నా లేకపోయినా దాదాపు 5 ఇళ్లకు 10 ఇళ్లకు కలిపి ఒక చెత్త బుట్ట కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు ఉన్నటువంటి చెత్తని అక్కడ వేసిన తర్వాత మన గ్రామ పంచాయతీ సంబంధించిన మున్సిపల్ కార్మికులు అక్కడ వేసి డైలీ వారీగా జరిగేటువంటి కార్యక్రమం. రెండవది, వారంలో ఒకరోజు ఆయా ఒక కాలనీ, ఏదైనా ఒక కాలనీ వార్డు ఎంచుకొని అక్కడ స్థానిక ఉన్న ప్రజలతో కానీ యువకులతో కలిసి శ్రమదానం చేయాలన్న ఒక ఆలోచనతోని ముందుకెళ్తున్నాం. మూడవది, చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు పెళ్లిళ్ళు చేయడానికి కనీసం ఇబ్బందులు పడుతూ వాళ్ళు చేస్తారు. వారి తోడుగా ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ కులం వాళ్ళు చేసుకున్నా, పేదవాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలన్న విషయం మీద, దాన్ని ఆర్థిక సాయం అంటారా లేకుంటే ఏదన్నా అంటారా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళని ఒక ఆలోచన ఆడబిడ్డకి ఇస్తున్నట్టు అదే రకంగా ఫీల్ అవుతాం. రెండవ కార్యక్రమం, చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనివార్య కారణాల వల్ల, అనారోగ్య రీత్యానో, సరే విధిరాత వలన సడన్ గా ఎవరైనా మరణించినట్టయితే వాళ్ళ దహన సంస్కారాలకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మా మేనిఫెస్టోలో ఉన్నది. మూడవది, ఓపెన్ జిమ్. చాలా మంది యువకులు ఆరోగ్యంగా ఈ రోజు వస్తున్నాయి, మీకు అందరికి తెలుసు. కరోనా టైంలో ఏవైతే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల హార్ట్ స్ట్రోకులు, తర్వాత సరిగ్గా వారు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా కొన్ని విషయాలని, ఓపెన్ జిమ్ అనే విషయాలని మాకు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కానీ ఎక్కడైనా స్థలం దొరికితే అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు. ఓపెన్ జిమ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిగా చేస్తారు. ఖచ్చితంగా దాని గవర్నమెంట్ స్కీమ్లు ఉంటాయి, వాటి గురించి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఓపెన్ జిమ్ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకవేళ బడ్జెట్ శాంక్షన్ చేయకుండా మేడీ శిరీష రాజా అనే వాళ్ళు సొంత నిధులతో అనేది కాకుండా మాకున్నటువంటి రిలేషన్స్ కానీ, మాకున్నటువంటి ఎవరైతే ఫ్రెండ్స్ కానీ ఫారెన్ లో ఉన్నారు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అన్నారు. డోనర్స్ చాలా మంది ఉంటారు. ఏదైనా ఉపయోగపడి, ప్రజలకు ఉపయోగపడి ఏదైనా అడిగితే చేయడానికి చాలా మంది కూడా ముందుకు వస్తారు. ఏ విధంగా చేయగలుగుతారు 100% మాకు నమ్మకం ఉంది. ట్రై సైకిల్ పంపిణీ చేస్తారు. దాదాపు గ్రామంలో నాకు తెలిసి కొంతమంది వికలాంగులు ఉన్నారు. వారు కనీసం బయటికి వెళ్లే పరిస్థితి లేక కాళ్ళతో నేలను బాకుతున్నారు. సో సమాజంలో ఏం జరుగుతుంది, ఆ సమాజాన్ని దృష్ట్యా కళ్ళతో చూడకుండా కాళ్ళతో నల్లని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వంతు సాయంగా, అది కూడా డోనర్స్ తో గానీ ప్రత్యేకంగా వాళ్ళని కూడా ఆదుకోవాలనే విషయం మీద మా యొక్క ముందాలోచన మాకు పక్క ప్రణాళిక ఉన్నదని మా యొక్క ఆలోచన. ఇంకోటి, మన గ్రామంలో ఎవరైనా చనిపోయినా వారికి ఉచితంగా స్వర్గపురి వాహనం ఏర్పాటు చేయడానికి చేస్తామని చెప్పారు. చెప్పమ్మా, నిజంగా చేయగలుగుతారా మీరు? చేయగలుగుతాం, ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి అందుకనే మేనిఫెస్టో పెట్టారు. ఓకే, ఇక రైతుల పక్షాన ఏ విధంగా పోరాడతారు సార్? ప్రధానంగా సమస్య సార్, ఇది ఎస్పెషల్లీ మీరు రికార్డ్ చేయాలి. దీన్ని కూడా ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. దాదాపు ఒట్టిమర్తి గ్రామం అంటే నర్రారావరెడ్డి గారి ఊరు అనే పేరు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ప్రత్యేక గానిచ్చింది. సో కార్మికుల పక్షాన పోరాడేటువంటి నర్రారావరెడ్డి గారు సిపిఎం పార్టీ తరఫున అనేక పర్యాలుగా నకరికల్ శాసనసభ్యులుగా చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం కావడం కూడా జరిగింది. సో అలాంటి ఊరున్నటువంటి రావారెడ్డి గారి ప్రేమ, ఆప్యాయత, ఆయనకున్న రాజకీయ అనుభవం, గతంలో చిన్నప్పుడు ఉన్నప్పుడు మా స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఆయన యొక్క ఇంటర్వ్యూలు బాగా వినేది. ఎప్పుడు బొంబాయి ముచ్చట, బెంగళూరు ముచ్చట, వలసలు పోయేటువంటి పేదల ముచ్చట చెప్పిన విషయాలని మాకు రాజకీయం ఎంతో ఎంకరేజ్ పడింది. సో ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే మాకు జాతీయ రహదారి అడ్డంగా ఉన్నది. సో మాకు వచ్చేటువంటి ఉదయ సముద్రం కాలువ గానీ, ధర్మారెడ్డి కాలువ గానీ 2 కెనాలు ఉన్నాయి. ఒకటి సాగునీరు, ఒకటి త్రాగునీరు. సో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మాకున్నటువంటి జాతీయ రహదారి ఆనుకున్నటువంటి భూములు చాలా వాల్యుబుల్. మార్కెట్ వాల్యూ ప్రభుత్వం దాదాపు 2 కోట్లు, 1.5 కోట్ల వాల్యుబుల్ భూములు ఇక్కడ. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, ప్రజల యొక్క ఆలోచన తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇక్కడ సేకరించడం జరిగింది. రెండవది,
ఇక్కడ రైతులందరూ కూడా ఏకగ్రీవంగా అక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు కానీ అనేక పర్యాలు రాజకీయ నాయకుల వద్దకు వెళ్ళినా కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం రీడైజనింగ్ వాళ్ళ భూములలో ఆ యొక్క కాలువను పోకుండా పక్కా రీడైజన్ వేరే చోటకు మార్చి రైతులు నష్టపోయిన రైతులకు కనీస మద్దతు ధర చెప్పుకోవడానికి కనీస దాదాపు లక్షలలో మాత్రమే 13 లక్షలు 15 లక్షలు అన్న మాట సుమారుగా నాకు కూడా ఐడియా లేదు. సో దాని మీద కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద కూడా అధికారుల మీద పాలకుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ రైతుల పక్షాన పోరాడి వాళ్ళకి న్యాయం చేసి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం వచ్చే ధరకు కూడా వాళ్ళకి న్యాయపరంగా న్యాయ సలహాలు కానీ ఏ విధంగా ఉంటాం ఖచ్చితంగా కాలువల్ని అడ్డుకోవడానికి కూడా సిద్ధపడతాం. ఎందుకంటే రైతులు నష్టపోతారు కాబట్టి కాలువతో పాటు రైతులందరూ కూడా బాగుపడతారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీకు, ఇక్కడ చెప్పండి. ఆ కాలువ ద్వారా వచ్చే విషయం ఒట్టిమర చెరువు అనేది లిఫ్ట్ అనేది లేదు. జనరల్ గా సీసీ రేట్ తో గ్రౌండ్ వాటర్ ఫ్లో అనేది లేకుండా కాలువ అనేది కేవలం ఊర్లోకి వెళ్ళిపోతుంది అంతే. సో మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న నాయకులను కానీ అధికారులను కానీ కోరేది ఏంటంటే ఈ లిఫ్ట్ ద్వారా చెరువు నింపే పని చేస్తే చుట్టుపక్కల ఉన్న రైతులకు గ్రౌండ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ బ్రహ్మాండంగా ఉంటది. సో అలాంటి ఆలోచన మేము కూడా వాళ్ళపై ఒత్తిడి చేస్తామని కూడా పోరాటం రైతుల పక్షాన్ని చేస్తామని మేము మాట్లాడుతున్నాం. సో ముఖ్యమైన మెయిన్ సమస్య ఇది. సమస్యల్లో రైతుల గురించి ప్రధానంగా ఖచ్చితంగా 100% మీరు ఫైట్ చేస్తారు. 100% చేస్తామండి. దాని విషయంలో వెనక తగ్గేది ఏం లేదు. ఈ టెంపుల్స్ కు ఆర్థిక సాయం విధానం, టెంపుల్స్ అంటే రకరకాలమైన కుల మతాలకు అందరి దైవాలు ఉంటాయి, ముస్లిం క్రైస్తవులు. సో వాళ్ళందరి మతాలను గౌరవిస్తూ ఏదైనా వారు వాళ్ళకు ఉన్నటువంటి స్థలాల సేకరణ చేసుకొని వాళ్ళు ఐక్యంగా ఎక్కడ గుళ్ళు కట్టాలన్నా చేయాలన్నా మన వంతు సాయంగా మనకు అంటే లక్షలలో విరాళాలు అడుగుతారు కదా. సో ఎవరు చూసిన సాయం అది లక్షలలో చేస్తామని మనం చెప్పలేం కానీ దానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు చేయి తోడైతే ఒక మనిషి 10 మంది చెప్పినప్పుడు మంచి పని అప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. సో నేను దాదాపు 15-20 సంవత్సరాలు రాజకీయాలు వ్యక్తిగతంగా విరాళం ఇస్తూ కూడా అవసరమైతే ప్రజాప్రతినిధుల దగ్గర అంతే ఖచ్చితంగా కొట్లాడతాం. దానికి సంబంధించినటువంటి విషయాలని 100% వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భక్తి భావంతో అందరూ కూడా పండుగలు జరుపుకోవాలి, సుఖ సంతోషాలతో ప్రజలు కూడా ఉండాలన్న ఆలోచన మాకు డెఫినెట్ గా ఉంటుంది. అంటే మనం గ్రామీణ ప్రాంతాలలో చూస్తుంటాం అనాథాశ్రమాలు ఉండవు. మీ మేనిఫెస్టో అది కూడా ఉందా? సో మెయిన్ ఏంటంటే ఇక్కడ కొడుకులు ఉంటారు, వాళ్ళని తప్పు పట్టదు. కోడళ్ళు ఉంటారు, కోడళ్ళ ప్రభావితం వల్ల కొడుకుల ప్రభావితం వల్ల కోడళ్ళు వాళ్ళ ఉద్యోగరీత్యా ఎక్కడన్నా వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఉన్న వాతావరణానికి అడ్జస్ట్ కాక మేము ఇక్కడ ఉంటామన్న మాట అంటారు. సో దాన్ని ఉద్యాశ్వం అనే దాని బదులు ఒక అందరు కలిసి ఒక సముదాయం. ఇప్పుడు మామూలు సెంటర్లో చేతగాని అమ్మాలు గాని పెద్దవాళ్ళు గాని కూర్చొని మాట్లాడతారు. సో దాన్నే సదుమాయంగా ఒక హాల్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఉన్నట్టయితే భోజన సౌకర్యం కానీ వాళ్ళకి చూసుకుంటే కేర్ టేకర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. ఇవాళ రేపు మాక్సిమం చాలా మంది ఖచ్చితంగా తల్లిదండ్రులుగా చూస్తాం. ఆ సేవాభావం చేసేటువంటి గుణం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అనాథలైన కొడుకులు అనే విషయం బదనాం చేయడం కాదు. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిశోధిష్ట ఒక ఆశ్రమం, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కానీ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళకు ఎంతో మంది మీరు చూస్తున్నారు ఈ రోజు రేపులలో చాలా మందిని. అన్న మీ ఊళ్ళో ఉన్న యూత్ గురించి ఎడ్యుకేషన్ విద్య దాని గురించి ఏం చెప్తారు? సో మా ఒట్టిమర్తి గ్రామం అంటేనే జిల్లాలనే రాష్ట్రాలనే గొప్ప రాజకీయంగాని విద్యాపరంగాని చాలా హైలో ఉన్నటువంటి ప్రతిభావంతులు దాదాపు 200 మంది పై చిలుకనే ఉద్యోగస్తులు ఉన్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు కానీ సిఐలు కానీ తర్వాత డాక్టర్లు కానీ టీచర్లు కానీ అన్ని రంగాలు ఆర్టీసీ కానీ అన్ని రంగాల్లో లాయర్లుగా జడ్జిలుగా టీవీ రంగ ఛానల్లో కూడా అందరు కూడా ఉన్నారు. సో బహుశా మా ఊరు ఇక్కడ వాళ్ళు ఉండడం ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. కన్నతల్లి ఊరు లాంటిది కాబట్టి ఖచ్చితంగా వారి సేవాభావం కూడా ఈ ఊర్లో కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళు నడిపే క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమం సీసీ కెమెరాలు ఫిట్ చేయడం కానీ ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ గ్రామంలో ఉంది. భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలు తీసుకొని కూడా మేము ముందుకు వెళ్తాం. అంటే ఇప్పుడు వాళ్ళ ఆదరణ మొత్తం మేడి శిరీష రాజుకుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా భావిస్తున్నాం ఉంటదని. ఎందుకంటే మంచి వ్యక్తిని పనిచేసే వ్యక్తిని ఖచ్చితంగా మాకు ఉంటది, దీవిస్తారు. ఒక ఎడ్యుకేషన్ చదువుకున్నవారు, రాజకీయ పరంగా అవగాహన ఉన్నవారు, ప్రజల్లో చొచ్చుకోవబడినవారు, ప్రజలకు ఆపదైన విద్య వైద్యం ఏ విషయాన్నైనా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని మేము స్థానికంగానే ఉంటాం. మాకు వ్యాపారాలు లేవు, తర్వాత బిజినెస్ లేవు, మేము నిత్యం ప్రజల మధ్యలో ఉంటామని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల మాకు అవకాశం వచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నాం. అని ఇంకోటేనా మీరు గెలిచిన ఇమీడియట్ గా ఫస్ట్ చేసే స్కీమ్ ఏది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మెయిన్ గా విద్య పైన మేము చేస్తాం. సో విద్యా వ్యవస్థ అనేది గతంలో మేము చదువుకునేటప్పుడు రావారెడ్డి ఉన్న టైంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో దాదాపు 100 మంది స్ట్రెంత్ ఉండేది. తర్వాత
దానివల్ల కొద్దిగా పేరెంట్స్ ఉన్నటువంటి విధి విధానాల లేకుంటే ఆ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ల ప్రభావం కొద్ది స్ట్రెంత్ జరిగిన మాట వాస్తవే. ఓకే. ఖచ్చితంగా స్ట్రెంత్ పెట్టే విధంగా వాళ్ళు అనొచ్చు, నా కొడుకు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పేసి ఆలోచన చేయొచ్చు. ఆ, సో ఆ గతంలో కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివారు అనేది కూడా అందరికీ తెలుసు. ఓకే. సో నేను దాన్ని విమర్శగా తీసుకోను. ఓకే. నాకున్నాడు కత్తేవాని మొదటగా నా కొడుకునే ఈ స్కూల్లో జాయిన్ చేస్తాను మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. శిరీష గారు, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మీ మేనిఫెస్టో ఉంది కదా, ఎందుకు ఆ ఉద్దేశం వచ్చింది మీకు? అంటే వటమర్తి విలేజ్ లో కొంతమంది అన్నది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకోవడానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అనా, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళిద్దరిని కాదని బీఆర్ఎస్ అభ్యర్థి మీ శ్రీమతి గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము చేసిన డెవలప్ పనులు చాలా ఉన్నాయి, చెప్పుకోదలుచుకుంటే. సో ఇక్కడ మాకు స్థానికంగా ఈ ప్రజలు కానీ గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. ఓకే. మేము పోరాడుకుంటూ ఈ రోజు ఒక స్థాయికి వచ్చినాం. సో ప్రజల సమస్య మీద నిత్యం కొట్లాడటంలో మాకు గెలిపోవడం అనేది ఖచ్చితంగా స్వీకరిస్తాం. గెలుపు ఖచ్చితంగా మాకు వరిస్తుంది అని చెప్పేసి ప్రజల యొక్క నాడి మాకు తెలిసిపోయింది. ఓకే. పక్కా మేమే గెలవబోతున్నాం. ఇంకొకటి, మాకే ఎందుకు ఓటాలనే విషయంలో గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా, ఓకే, గ్రామ పంచాయతీలో మేము ఉన్నా లేకపోయినా కూడా గత 5 ఏళ్ల పాలనలో దాదాపు 1,14-15 లక్షల రూపాయలటువంటి బీటీ రోడ్ కానీ, బస్ షెల్టర్ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్ కానీ, ఓకే, సో వాటితో పాటు ఏ వీధిలో గల్లీ సంబంధించిన రోడ్లు మేము క్రియాశీలకంగా చేసినాం. అదేవిధంగా ఎల్ఓసీలు, ఎంతోమంది అబ్బాయిలకు అండగా ఉంటే ఎల్ఓసీలు ఇప్పించినాం. సిఎంఆర్ఎఫ్ ఆరోగ్యపరమైన ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చులైన సిఎంఆర్ఎఫ్ ఇప్పించినాం. చాలా మందికి కూడా పెన్షన్లు ఇప్పించినాం, బీసీ బంద్ ఇప్పించినాం. వాళ్ళకి ఏ ఆపదైనా అర్ధరాత్రి తలుపు పెట్టినా కూడా అండే విధంగా మేము చేసినాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాతో పాటు కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తి కూడా అవతల వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ కూడా మేడి శిరీష రాజు ఓటు వేయొచ్చంటారా? సో బీజేపీ మాతో మేము క్యాండిడేట్ పెట్టినాం. ఇక్కడ బీజేపీ సంబంధించిన క్యాండిడేట్ కూడా మాకు పూర్తి మద్దతు. మా విధి విధానాలు నచ్చింది, వాళ్ళు మాతో పాటు ఎందుకు కలిసి వస్తారు? ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వట్టి బీఆర్ఎస్ ఇదే విధానపరమైనటువంటి విషయాలలోకి వస్తే మేము వ్యతిరేకమే. కానీ స్థానికమైన పరిస్థితుల్లో మేము వాళ్ళ కలుపుకోవడానికి ఇది చేసినాం. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ మాకుంటుంది, మా మద్దతు తాలూకుంటది. సో సిపిఎం అంటే కూడా మాకు గౌరవం ఉన్నది. పెద్దలు రామారెడ్డి గారు ఆనాడు సంధి మాకు ఆయన చెప్పినటువంటి మాటలు, రాసమల్ల రామచంద్ర గారు వారు మాట్లాడే విధాలు ఈ రోజు మేము వారికి ఆదర్శక పాయకుల ప్రజలకు ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా ఇక్కడ త్రిముఖ పోటీ అనేది ఉన్నది. ఇంకొక విషయం, సిపిఎం అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. సో ఇక్కడ సిపిఎం అంటే కూడా గౌరవం ఉన్నది. సో అందులో ఉన్నట్టు సిపిఎం మేధావులు కూడా ఆలోచించండి, ఇందులో చదువుకున్న వారు ఎవరు, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న వారు ఎవరు, పనిచేసేవారు ఎవరు. సో మీ ఓటు సిపిఎం కాంగ్రెస్ ఏది పోటీ? మాకు ఖచ్చితంగా డెఫినెట్ కాంగ్రెస్ పోటీ అనుకుంటున్నాం. ఈ పోటీలో ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా మేమే అనుకుంటాం. 100% ఆ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ మాకు ఆ విధంగా వచ్చింది. దాదాపు 1-2 సర్వేలు కూడా మాకు ఆ విధంగా వచ్చినాయి. మనం అక్కడక్కడ చూస్తుంటాం, కొంతమంది క్యాస్ట్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది క్యాష్ యూజ్ చేసుకుంటారు. మరి మేడి రాజు యూజ్ చేసుకుంటాం? మేము ప్రజల యొక్క మనసుని క్యాచ్ చేసుకుంటాం, ప్రజల యొక్క మన్నాలని క్యాచ్ చేసుకుంటాం, ప్రజలకున్న సమస్యల్ని మేము పరిష్కరిస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం. డెఫినెట్ గా విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తాం. ఎప్పుడున్నా కూడా ప్రజా సేవ చేయడానికి ఉందాం. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, కొంతమంది ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కి ఓట్ వేయాలి అన్నట్టు ఏముందా మీ ఊళ్ళో? ఆ విధంగా రామారెడ్డి గారు ఇక్కడ నేర్పలేదు. పెద్దవాళ్ళతో చైతన్యవంతులు మీ ఊరు, చైతన్యవంత ఊరు. పెద్దవాళ్ళను కూడా ప్రేమగా అన్న వదిన అని చెప్పేసి ప్రేమలో మాట్లాడుకునే విలేజ్ ఇది. సో అలాంటి విషయాలకి ఎక్కడ కూడా తావలేదు. సో ఆల్ ఆర్ ఈక్వల్, అందరం కూడా సమానంగా ఉంటాం, అందరితో ఉంటాం. మా ఇంట్లో కాలొచ్చి భోజనాలు చేస్తాం, మా ఇంట్లో మేము పోయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తాం. కులం మతం అనే భేదాభిప్రాయం లేకుండా అన్న వదిన అక్క బావ మామ అల్లుడు. సో ఇలాంటి విలేజ్ ఊర్లో ఉన్నటువంటి వాతావరణంలో ఏ విధంగా మాట్లాడుకుంటే అదే విధంగా అందరితో మంచిగా ఉంటాం. మీరు గ్రౌండ్ లో చూసానన్నా చాలా యాక్టివ్ ఉన్నారు. సో మీకు యువకుల నుంచి ముసలి అవ్వాతాతల వరకు అందరి ఆధారం ఉందనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు దాదాపు యూత్ 100-150 మంది ఈ రోజు మా ప్రచారంలో పాల్గొంటున్నారు. వాళ్ళు చేసినటువంటి అండర్ గ్రౌండ్ కానీ, వాళ్ళ విద్యావంతులు కానీ మోటివేషన్ చేయడం, పెద్దల వారికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా మన మేనిఫెస్టోని కానీ మనం చేసిన విధి విధానాల గురించి ఒకసారి అవకాశం ఇవ్వండి. చివరిసారి గత ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చి చూసారు, ఒక్కసారి మాకు ఇచ్చి చూడండి. చేయని ఎడల నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్లు అయితే ఉంటాయి కదా. సో రేపు స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ప్రజల వద్ద ముఖం పెట్టుకునేటప్పుడు ఏమయ్యా ఆ రోజు ఆ పలానా మాట చెప్పాం, మాకు ఆ పని చేయకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు గల్ల పెట్టి అధికారం కూడా మేము ఇస్తాం డెఫినెట్లీ. సో మాకు ఆ చేసేటువంటి శక్తి ఉన్నది, ఆ సపోర్ట్ మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు మాట అనొచ్చు, బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారం లేదు కదా, స్థానికంగా ఆయన కూడా రూలింగ్ లేదు కదా, మీరు ఏ విధంగా చేస్తారు? సో డెఫినెట్ గా మాకున్నటువంటి రిలీజర్స్ కానీ, మాకున్నటువంటి సంస్థలు కానీ, మాకున్నటువంటి ఎన్ఆర్ఎస్ కానీ మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారా మేము అన్ని కార్యక్రమాలు చేయాలని డెఫినెట్ గా వాళ్ళ ఆలోచనలు అన్ని క్రోడీకరించుకొని 1-10 సార్లు ఈ విషయాన్ని మేము ప్రజల దగ్గర తీసుకోవాలని ఆలోచించుకున్నాం. అంటే రాజకీయ నాయకులు
సర్పంచ్ నుంచి పిఎం వాళ్ళకుంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ టైంలో రకరకాల హామీలు ఇస్తుంటారు. Okay. వీళ్ళు పక్కా హామీలు అభివృద్ధి చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారని రాజును ఈ ఒట్టిపర్తి గ్రామ ప్రజలు ఎట్లా నమ్మాలి, ఎట్లా సో నేను అందుకోసం చెప్తున్నా కదా, డెఫినెట్ గా ఏది ప్రభుత్వం మాది ఇక్కడ అంటే ఐ మీన్ గ్రామ పంచాయతీల సర్పంచ్ గానీ ఒక 5-6 వార్డు లేకున్నా కూడా ఇంత డెవలప్ చేసిన మీ కళ్ళ ముందు కనపడతాయి. అవును, ఓకే. సో వీటికి సంబంధించిన జీవో కాపీలు ఉన్నాయి. సో ఎమ్మెల్యే కదా క్యాజువల్ అందరు చేస్తారు. ఎమ్మెల్యే చేసినా కూడా తీసుకొచ్చి పనులు తీసుకొచ్చి చేయాల్సిన అనేది అవకాశం అందరికీ దొరకదు. సో అక్కడ మనకు ఎస్టాబ్లిష్ అవకాశం నాకు దొరికింది కాబట్టి డెఫినెట్ చేసుకొచ్చిన. రెండవది మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టో ఒకటికి 10 సార్లు ఆలోచించి మేధావులందరూ ఆలోచన చేసుకుని వెల్విషర్స్ ఆలోచన చేసుకుని మనం పెట్టినటువంటి విషయం. రెండోది మీకు ఏ నమ్మకంగా ఉన్నా ఏ బాండ్ రాయించామన్నా రాయించి తీసుకొని వస్తాం. సో న్యాయమడి తిరిగేటువంటి కార్యకర్తలు గాని ముఖ్య నాయకులు గాని డెఫినెట్ గా ప్రజల అందుబాటులో ఉన్నటువంటి నాయకులు, అందరికి 10 మందిలో గౌరవం ఉన్నటువంటి నాయకులు, వారు ఖచ్చితంగా చేస్తామని మద్దతు ఇస్తామన్న మాట కూడా వారు కూడా చెప్తారు. కాబట్టి వారందరూ తీసుకుని డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్తాం. ఒట్టిమర్తి గ్రామాన్ని ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇన్నేళ్ళు ఆయనకి ఇచ్చిన అవకాశం ఇప్పుడు కూడా ఆయన విమర్శిస్తారు. పెద్ద ఆయన పదవిలో ఉండాలి, పెద్ద ఆయన పదవిలో ఉండాలి. ఆయన సహకారంగా నేను ప్రశ్నించే గొంతుగా ఈ ఊరు ఇద్దరం కలిసి కాడెత్తు జోడులాగా మేము ముందుకెళ్తాం. ఆయన సుఖ సంతాలు ఆరోగ్యాలతో ఉండాలి. ఆయన కూడా మార్కెట్ పదవి కూడా ఎల్లకాలం 5 ఏళ్ళు ఉండాలి. ఆయనతో పాటు సర్పంచ్ గా నేను ఢీకొని ఇద్దరం పోటీ పరిశ్రమలో ఎక్కడైనా తేడా ఉంటే డెఫినెట్ గా ప్రజల్లోకి నేను వెళ్తాను. నా వేషను ఎప్పుడు కూడా అడగొచ్చు. అంటే ఈ రోజు ప్రజల్లో మీ ఆదరణ మేము ప్రత్యక్షంగా చూసినా, దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా మీ విజయం తథ్యమని అర్థమవుతుంది. బట్ విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఇవన్నీ అమలు చేయాలనుకో మళ్ళీ మాకు మీ ఊరు కామెంట్ చేస్తారు మా ఛానల్ కింద, మరి ఎందుకు అమలు చేయాలి అంటారు. సో మీరు పక్కాగా అమలు చేయాలి. మీ విజయం ఫిక్స్ అని చెప్పింది. ఓకే, ఖచ్చితంగా నేను ఏదైతే ధీమాతో మీకు ఈ మాట ప్రజల ముందు చెప్తున్నానో రేపు జరిగేటువంటి విషయాలలో కూడా పెద్ద పెద్ద విషయాలు ఏం లేవు. కోట్లు లక్షల విషయాలు లేకుంటే మళ్ళీ మా ఛానల్ వచ్చి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చెయ్యండి. డెఫినెట్ గా నేను ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాను. నా వయసు ఏం అయిపోలేదు. 35 సంవత్సరాల వయసు, చాలా భవిష్యత్తు ఉంది. ఈ రోజు ఈ మాట చెప్పి ప్రజలు చేయనప్పుడు డెఫినెట్ గా రేపు పోయినాడు బరాబర్ వాళ్ళ కళ్ళ పట్టుకుని అడుగుతారు, ఏమయ్య బాబు పలానా రోజు మాట చెప్పిపోయినావు, ఓటు కోసం అబద్ధం ఆడిపోయినావు అనే మాట అంటారు. డెఫినెట్ ఇవన్నీ జరిగే పనులు అని చెప్పేసి నేను సాధ్యం చేయగలను విషయం మీద డెఫినెట్ గా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. సో మా అభ్యర్థి కూడా ఎడ్యుకేషన్ చదువుకున్న అమ్మాయి, ఆమె నా మోరల్ సపోర్ట్ ఉంటది. పూర్తిగా అన్ని బాధ్యత ఆమె నిర్వహిస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా ఒక భార్యకు భర్తకు భార్యగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అనా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారో ఆయన గతంలో మీకు ఏ విధంగా తోడ్పడుతుండే, ఇప్పుడు సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? డెఫినెట్ గా అండి, గత 2009 నుంచి నేను వెంట నడుస్తున్నాను. నాతో పాటు మిత్రులు గాని వాళ్ళు కూడా నా సహకారంతో అందరం కలిసి ఏకతాటిగా. సో ఒట్టిమర్తి అంటే కాన్స్టిట్యున్సీ సపరేట్ ప్రత్యేక స్థానం ఉంది మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు. ఎందుకంటే డెఫినెట్ గా ఆయన ఉన్నట్టు మా మీద నమ్మకం గానీ మేము చేసేటువంటి ఆయన వర్క్ గానీ ఆ విధంగా ఉంది. ప్రజాక్షేత్రంలో ఆయనతో పాటు మేము కలిసిపోయినాం. ఆయన ద్వారా నిధులు తీసుకొని డెవలప్ చేసినాం. మాకు ఆయన ఎక్కువ వేళ అండదండలు ఉంటాయి. రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ఆయన కాబోతున్నారు. రేపు రాష్ట్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారం రాబోతున్నారు. డెఫినెట్ గా ఈ ఊరిని ప్రగతి పనుల ముందు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో కూడా ప్రజాపాలన అని చెప్పేసి ఏ ఒక్క పని చేయకుండా కూడా మనం గాలికి వేసిన బాధ్యత సెక్రటరీల మీద పెట్టి పాపం వాళ్ళ బిల్లులు రాక వాళ్ళకు ఉన్నటువంటి పాలన మీద కొద్ది ఇబ్బందులు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఇంకొక జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే 3 సంవత్సరాలు వెళ్తాయి. 2 సంవత్సరాల కాల వ్యవధి ఎలక్షన్లు ఉంటాయి. టైం దొరికి ఇంకా సంవత్సరం. సో రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మేము సర్పంచ్ ఉంటాం కాబట్టి వచ్చేది మన పార్టీ సర్పంచ్ మేము ఉంటాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున తీసుకురావడానికి మేము సిద్ధం. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా లింగయ్య గారు పైన అధిష్టానం కేసీఆర్ గారు అందరూ రూలింగ్ ఉంటే అందరు ఆశయంతో ఖచ్చితంగా వస్తాయి. మేము అభివృద్ధి చేస్తాను సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2.5 సంవత్సరం కాలం ఎలక్షన్లు హడావుడి నోటిఫికేషన్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా మాకు ఆ నమ్మకం అవుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము అనుకోండి ఈ ఊరిని అభివృద్ధి చేయడం పదంలో ఖచ్చితంగా నడుస్తామని కోరేస్తాం. ఓకే అన్న, మిగిలిన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల కంటే మీకున్న ఎక్కువ క్వాలిఫికేషన్ సమర్థత అయింది. సమర్థత అనేది ఒకటి ముఖ్యంగా విద్యావంతురాలు. సో రాజకీయంగా అనుభవం ఉన్నది. 2009 నుంచి దాదాపు 2025 సో ప్రజాక్షేత్రంలో ఒక్కొక్క మెట్టుగా అంచెలంచెలుగా నేర్చుకుంటూ వస్తూ అన్ని విషయాలు కోఆర్డినేషన్ చేసి అన్ని విషయాలు ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని గతంలో చేసినటువంటి వ్యక్తిని. సో ఈ రోజు నేను అమెరికా నుంచి లేకుంటే ఫ్లైట్ నుంచి దిగి రాజకీయాలు చేయట్లేదు. నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి చదువు, నేను చదువుకున్నటువంటి రాజకీయమైన పట్టు ఖచ్చితంగా డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో నాకు రాజకీయంగా ఆస్తులు అంతస్తులు ఏం లేవు. ఒక పేదవాడిని
సామాన్య కుటుంబంలో పెట్టి పూరినటువంటి ఉమ్. నాకు ఆశలు అంతా అసలు సంపాదించుకునే ఆలోచన కూడా లేదు. ఓకే సో ఇప్పుడు ఏ రోజు ఏ స్థాయి నుంచి వచ్చినామో రేపు అదే స్థాయిలో ఉంటాం. ఓకే నా కారు కొనడం కానీ బంగారాలు కట్టడం కానీ నాకు ఎటువంటి ఆశ లేదు. సో ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఒకటే తెలిస్తున్నా, ఈ రోజు రాజు ఏ విధంగా అయితే బైక్ మీద స్కూటీ మీద ఏ విధంగా తిరిగి ఉండవు, ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఒకవేళ పక్కా అవుతాం, ఒకవేళ అని కదా పక్కా అవుతాం. ఓకే నేను మాటిస్తున్నా అదే బండి మీద మీ సమాజాల వస్తా ఖచ్చితంగా. ఓకే ఆమె తోడుగా తీసుకొని ఎటువంటి కార్లు గాని అంగామాలని అంగు ఆరబడలేదు. ఆ. గతంలో రాజు ఏ విధంగా అవుతుండో అదే సామాన్య రాజు లెక్కన ఉంటాడు కానీ వేరే బిల్డింగ్లు కట్టో కార్లు కొను అంటే కార్లు ఒక్కసారి సర్పంచ్ గెలవగానే చాలా మంది డెఫినెట్ గా మీరు చూస్తున్నారు. అవును. సో మీరు ఎంతో మంది ఇంటర్వ్యూలు చూస్తుంటారు, ఎంతో మందిని మీరు ఇది చేస్తుంటారు. వార్డు మెంబర్స్ అనేది దాని నెంబర్ ప్లేట్ మారుతూనే ఉంటుంది. అవును ఒట్టిమడి సర్పంచ్ ఆ. లేకపోతే సర్పంచ్ అని. కానీ మీరు ఇదే సింపుల్ ఉంటారు నెక్స్ట్ ఇదే సింపుల్ గా అవసరం సైకిల్ మీద కూడా ప్రయాణం చేస్తా, ఇదే స్కూటీ మీద చేస్తా. ఓకే సో రాజకీయ అంగుబార పట్ల డబ్బులు అంటే సంపాదించి సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా రాజు కొమ్ములు రావు, రాజుకు కొమ్ములు రావు. రావు డెఫినెట్ గా రావు. ఎట్లా వస్తాయి? ఆ, మనకి ఏ విధంగా బ్లడ్ ఏదైతుందో. ఆ. సో ఇన్ని రోజులు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నా నేను. ఓకే గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి వెంటనే ఉన్నా. ఆ. సో నేను ఎటువంటి ఇదే ఆస్తులు- సామాన్యుడిగా కంటిన్యూ అవుతాం. ఎటువంటి ఆస్తులు అంతా అసలు ఏం చంపాలి, ఓకే ప్రజల సేవ చేయాలి, ప్రజల గురించి చేయాలి, నిత్య అందుబాటులో అర్ధరాత్రి హాస్పిటల్ పని అయినా మంచి అయినా చెడైనా పోలీస్ స్టేషన్ ఏదైనా నేను అందుబాటులో చేసిన. ఉమ్. సో డెఫినెట్ గా అదే కోణంలో నేను ప్రయాణం చేస్తా తప్ప ఉమ్. నాకు వేరే ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు కొనాలి వేరే ఆస్తులు ఆలోచన లేదు. ప్రజాక్షేత్రంలో బరాబరు ముందుంటే వాళ్ళ గురించి కొట్లాడతా. నాకు ఆ కసి ఆ దమ్ము ఆ పట్టుదల ఉంది కాబట్టి ప్రజలను ఒకటే వేరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మార్పు అనేది కోరుకోండి. ఉమ్. ఆయన పదవిలో ఉండాలి, మార్కెట్ చైర్మన్ పదవిలో ఉండాలి, సర్పంచ్ గా మేము ఉంటే ప్రజల యొక్క సమస్యలు. ఓకే సో ఈ సర్పంచ్ పదవి ఓడిపోవడం వల్ల ఆయన మార్కెట్ చైర్మన్ పోదు, పైన ఎమ్మెల్యే గారి పదవి ఓడిపోదు. ఓకే సో ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ప్రజలుగా మాకు ఇస్తే మేము ఏందనేది ప్రార్థిస్తారు మీరు. ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా. ఉమ్. ఎప్పుడైనా ప్రజలే దేవుళ్ళు, ఉమ్. ఓటర్లే దేవుళ్ళు కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ పార్టీ వాళ్ళని కూడా మీరు డిమాండ్ చేస్తలేరు, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి అవకాశం. అన్ని పార్టీల మద్దతు మాకు ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు మాకు సానుభూతి పరులు ఉన్నారు, కమ్యూనిస్ట్ లో సానుభూతి పరులు ఉన్నారు. డెఫినెట్ గా వారి సహకారం తీసుకొని వాళ్ళ ఆలోచనలు తీసుకొని మా పార్టీ నాయకులతో కానీ గ్రామ ప్రజలతో అందరు కలిసి డెఫినెట్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో పక్క ముందుకు వెళ్తున్నాం. మేము కూడా మా ఛానల్ ద్వారా ఏం చెప్తున్నా అంటే అన్న, ఇలాంటి యువకులకు ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఊరిని డెవలప్ చేస్తారనేది మా ఆకాంక్ష కూడా. మేము ఎక్కడి నుంచి వచ్చినాం, మిమ్మల్ని గ్రౌండ్ లో చూసినాం. ఇలాంటి యాక్టివ్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ముందుకు వెళ్ళాలి. దయచేసి ఈ ఊరు యువత, ఒట్టిమాటి యువత కూడా అన్నని గెలిపించాలని మా ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ ధన్యవాదాలు. మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చి మా యొక్క ప్రజా సమస్యలపై మాకున్నటువంటి అభిప్రాయాన్ని కానీ మాకున్నటువంటి విషయాన్ని మా గెలుపులో మీరు బాగా అవడానికి మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ ప్రజాక్షేత్రం అని మేము తెలుసుకున్నాం కూడా. అక్కడ గ్రామ ప్రజలు ఎవరు తెలుసుకున్నా కూడా మీ పేరే చెప్తారు. ఎందుకంటే మేము మీ మనిషి అని కూడా తెలియదు, బట్ ఎక్కడ పోయినా కూడా రాజు శిరీషనే గెలుస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ డెఫినెట్ మీరు అన్న మాట 11వ తారీఖు ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క భగవంతుని కానీ ప్రజల్ని కానీ వేడుకుంటున్నాం. ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు ప్రజలు అందుబాటులో ఉంటాం. మేము ఏమైతే హామీలు ఇచ్చినా ఖచ్చితంగా నెరవేరుస్తాం. డెఫినెట్ గా ఆమె సహకారంతో నేను వెనక ఉండి నడిపిస్తాను. సో ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలందరూ కూడా కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా ఆమె సహకారంతో నేను బ్యాక్గ్రౌండ్ ఉండి వెనకంగా ఉండి నేను నడిపిస్తాను.